కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్య అన్నారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్పై హారికపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ మహిళా అధ్యక్షురాలు దుంపా రవణమ్మ, ఎంపీపీ సావిత్రి, పేరం ప్రసన్న, బొత్తుల ప్రమీల, గోనుగుంట రజని తదితరులు బాగున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక బీసీ మహిళా నాయకురాలు, జిల్లా పరిషత్కు చైర్మన్, ఒక జిల్లాకే ప్రథమ పౌరురాలు మహిళ అమ్మాయిని ఉప్పల్ హారిక్ గారిని పార్టీ కోసం మీటింగ్కి వెళ్తుంటే వాళ్ళ భార్యాభర్త కారులో పోతుంటే ఆ అద్దాలు పగలగొట్టి కత్తులతోటి కర్రలతోటి దాడులు చేసి వాళ్ళని అసలు కారులో నుంచి దిగనీయకుండా కూడా ఒక రౌడీ విజయంలాగా ఒక పార్టీ టీడీపీ కానీ జనసేన పార్టీలు ఇద్దరు కలిపి ఒక గోండాల్లాగా తయారయ్యి ఒక రోడ్డు మీద నుంచి కారులో అంత తీవ్రంగా కొట్టి వాళ్ళని, నాకు తెలిసినంత వరకు వాళ్ళని దేనికో చంపడానికి వచ్చారని నేను అనుకుంటున్నాను. అంటే అసలు మరీ ఆమె అయితే జిల్లా పరిషత్ చైర్మన్ ఒక మహిళ, ఆమెను అంత తీవ్రంగా ఏడిపించి మహిళలు అంటే ఎందుకు అంత చూపు చంద్రబాబు నాయుడు గారికి అని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఏంటంటే టీవీలో దాడి చూసి, టీవీల్లో జరిగిన సంఘటన చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇది ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఇదే మహిళలకి ఇట్లా జరుగుతుంటే ఇంకా అసలు మహిళలకి అసలు ఏం విలువ ఉంటుంది, అసలు ఏమి బయట తిరగగలుగుతారు అని నేను ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు మహిళల మీద దాడులు అసలు లేవు. ఈరోజు ఇటువంటి దాడులు జరుగుతున్నాయంటే అసలు ఎంతో మనకి బాధాకరం అనిపిస్తుంది. ఆ అమ్మాయి మేము జిల్లా పరిషత్ చైర్మన్గా అయినప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు గన్మెన్లు తీసేశారు. ముందు అసలు గన్మెన్లు తీసేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. అసలు ఇదివరకే ఎప్పుడన్నా ఉందా గన్మెన్లు తీసేసేది? ఏ పార్టీకైనా కానీ, అది టీడీపీకి కానీ వైఎస్ఆర్ పార్టీకి కానీ ఏ పార్టీకైనా కానీ కంపల్సరీగా జిల్లా పరిషత్ చైర్మన్లకి గన్మెన్లు ఉంటారు. మాకు వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మమ్మల్ని మహిళలను కానీ ఏదైనా కానీ ఇంత బాధ పెట్టి గన్మెన్లు తీసేసి ఈరోజే కానీ ఆ చైర్మన్కి గన్మెన్ ఉంటే ఇంత జరిగేదేనా? ఇంత జరిగేది కాదు నేను అనుకుంటున్నాను. అసలు చాలా భయంకరంగా ఉంది. అసలు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన వాళ్ళ నుంచి ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఒకసారి చూసుకోండి. పొదల్లో జరిగిన ఘటన అయితే ఏమైంది? అసలు ఎందుకు మీకు ఇంత భయం ఎందుకని నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు దేనికైనా ఏదైనా ఒక కార్యక్రమానికి వస్తుంటే ఎవరైనా పలకరించడానికి వస్తున్నా ఎందుకు అసలు భయపడుతున్నారు? అసలు చాలా భయంకరంగా ఉంది. ఆ జనాలను చూసి భయపడుతున్నారా? భయపడటమే కాకుండా వాళ్ళు టీడీపీ వాళ్ళకు గోండాల్లాగా మా మీద రాళ్ళు వేయటం, చెప్పులు వేయటం అది మంచి పద్ధతి కాదు. మీకు చేతైతే మంచి ప్రభుత్వం చేయండి. ఇదేనా మీరు మంచి ప్రభుత్వం, మాది మంచి ప్రభుత్వం అంటున్నారు. ఇటువంటి మహిళల మీద దాడులు చేసా ఇది మంచి ప్రభుత్వం అంటారా? ఇది మంచి ప్రభుత్వం అనరు. మీరు మంచి ప్రభుత్వం చేయండి. మహిళలకి ఇటువంటి దాడులు చేయకూడదని నేను సభాముగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మహిళలు జరిగిన దాడిని ఏ విధంగా సమర్థిస్తుంది? ఇప్పుడు ఇటువంటి దారుణ సంఘటన రాష్ట్రంలో జరుగుతుందంటే పోలీస్ వ్యవస్థ ఉందా లేదా అని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఒక మహిళ హోంమంత్రిగా ఉంది మహిళ. ఈరోజు జరిగిన జిల్లా పరిషత్ చైర్మన్గా జరిగింది మహిళ. మరి ఇటువంటి దాడులు చేసినప్పుడు మీకు ఏ తప్పు లేదు కదా. ఈ అమ్మాయి మామూలుగా కారులో వస్తుంది జిల్లా పరిషత్ చైర్మన్. మీరు రౌడీ విజయాల్లాగా టీడీపీ వాళ్ళు గోండాల్లాగా అడ్డుకొని ఒక మహిళని ఈ విధంగా చేస్తుంటే ఆ అమ్మాయి ఎంత బాధతో ఏడుస్తుందో ఒకసారి మీరు
టీవీలో చూశారంటే మీకే తెలుస్తుంది బాధ. అదేవిధంగా ఇటువంటి దాడులు ఏ విధంగా సమర్థిస్తారో మీరు సమర్థించండి. అదేవిధంగా మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకున్నప్పుడు ఏ విధంగా మహిళలపైన దాడులు చేయటం ఇదేనా మీ మంచి ప్రభుత్వం అంటే అని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఏంటంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వెంటనే వైఎస్ఆర్సీపీ జిల్లా పరిషత్ చైర్మన్లకి గన్మెన్లు ఎమ్మటే గంట కూడా లేదు, అసలు అరగంట కూడా లేదు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలాగా గన్మెన్లు తీసేశారు. అది వాళ్ళ మంచి ప్రభుత్వం అంటే అది మంచి ప్రభుత్వం. నేను ఒక తోటి మహిళగా, నేను ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా నేను ఈరోజు మాట్లాడుతున్నాను. నాతోటి మహిళ ఆమె కూడా జిల్లా పరిషత్ చైర్మన్. ఇటువంటి ఎప్పుడు మహిళల మీద ఇటువంటి దారుణాలు జరగకూడదని నేను చెబుతున్నాను. ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద ఎందుకింత కక్ష సాధింపులు చర్యలు చేస్తుందని నేను అడుగుతున్నాను. వైఎస్ఆర్సీపీ వాళ్ళంటే మీకు భయమా? మీ కూటమి ప్రభుత్వానికి భయమా అని నేను అడుగుతున్నాను. ఎక్కడికైనా పోనండి, నిన్న మేము ఊరికి వెళ్తున్నాము, పార్టీ మీటింగ్కి వెళ్తున్నాము. మేము మీటింగ్కి పోతుంటే మోటార్ సైకిల్ మీద పోతున్నారు. 4 చెక్ పోస్టులు పెట్టుకోవాలి మీరు, 4 చెక్ పోస్టులు పెట్టుకొని మోటార్ సైకిల్ మీద పోయే వాళ్ళని కర్రలతో కొట్టడము పోలీసులు. అసలు దేనికి కొడుతున్నారు? వాళ్ళు ఏం చేశారని పోలీసులు కర్రలతో కొడుతున్నారు? ఇంత దారుణంగా ఈ ప్రభుత్వం జరుగుతున్నప్పుడు వాళ్ళు అసలు దావన పోతున్నారు. నేను చూస్తూనే ఉన్నాను, కర్రతోటి దమాని కొడుతున్నారు పోలీసులు. అంత దారుణంగా చేయటం మంచి పద్ధతి కాదు. ఇవాళ మీరు ఈ ప్రభుత్వం చేస్తారట కొట్టి, రేపు మా ప్రభుత్వం అయితే మేము కూడా ఊరుకోము. ఇంత దారుణంగా అంటే ఎప్పుడూ లేదు అసలు. ఈ 40 ఏళ్ళలో నేను చూసింది ఇది మరీ దారుణంగా ఉంది ఈ ప్రభుత్వం ఇప్పుడు. ఇటువంటి ఏంటంటే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేయకూడదని నేను అనుకుంటున్నాను. మహిళలు ఇంకా ఏ విధంగా బయటకు వస్తారు? బయటికి రావాలంటే భయపడుతున్నారు కదా మహిళలు. అదేవిధంగా ఏంటంటే మేము ఖండిస్తున్నాం అన్నమాట. ఆమె జిల్లా పరిషత్ చైర్మన్ పడే బాధకి, వాళ్ళు పెట్టే రౌడీ విజయాలకి, గొండాలకి ఇంత దారుణంగా ఆమెను బాధ పెట్టారు కాబట్టి నేను ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఖండిస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి దాడులు కొనసాగితే మహిళలు అందరూ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మేము మహిళలు అందరం రెడీగా ఉంటామని చెబుతూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. మనం ఈరోజు కూటమి ప్రభుత్వం చేసే దారుణాలు, అఘాయిత్యాల మీద నిన్న జరిగిన సంఘటన మీద మాట్లాడటానికి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ఒక జెడ్పీ చైర్పర్సన్ అయ్యండి, ఆ అమ్మాయి మీటింగ్కి వెళ్తుంది, పోనీయాలి కదా, మధ్యలో అట్లా అడ్డుకోవటం, రాళ్లతో దాడి చేయటం, ఒక జెడ్పీ చైర్పర్సన్కే లేనప్పుడు మిగతా విడిజనాలు ఎలా అసలు ఇంత దారుణాలు చేస్తూ ఉంటే భయపడతారు కదా జనాలు బయటికి రావటానికి. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్నప్పుడు ఇలాంటివి జరిగేటప్పుడు భయపడతా ఉంటాం కదా, బయటికి రావాలంటే చాలా భయంగా ఉంటుంది. ఒకదానిమిట ఒకటి ఇదే దారుణాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న కాలేజీలో అలా జరిగింది, పిల్లల్ని వీడియోలు తీయటం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, బెదిరించటం. నిన్న ఈ సంఘటన జరిగింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళని అసలు ఏ మాట అంటే ఊరుకోము, ఆడవాళ్ళంటే మాకు గౌరవము, ప్రేమ, జాగ్రత్తగా చూస్తామని చెప్పారు ఆ రోజు. అదే ఈరోజు అసలు ఎక్కడికి వెళ్ళినట్టు పవన్ కళ్యాణ్ ఏమన్నా ఎన్ని సంఘటనలు జరిగినాయి అసలు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్ని సంఘటనలు జరిగినాయి మనం అందరం చూస్తూనే ఉన్నాం. సామాన్య ప్రజలకు కూడా ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది తెలుస్తూనే ఉంది. ఇలాంటి దౌర్జన్యాలు, ఈ దోపిడీలు చేస్తూ ఉంటే ఇంకెవరు బయటకు రాకుండా ఉంటారు. వీళ్ళు జగన్ గారు వస్తున్నారంటే మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా అందరూ బయటకు వస్తున్నారు. వీళ్ళని ఎలాగైనా నివారించాలనే ఉద్దేశంతో మహిళల మీద ఈ రకంగా రాజకీయ నాయకుల మీద కూడా దాడులు చేస్తూ ఉన్నారు. కాలేజీల్లో అలాగే జరుగుతూ ఉంది, చిన్నపిల్లల మీద అలాగే చేస్తూ ఉన్నారు.
భయం అనేది ఉంటే ఇలా బయటికి రారు కదా. ఒకసారి ఈ భయం అనేది ఎట్లా ఉంటుందో చూపించారంటే వాళ్ళు ఇంక రెండోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి కదా. ఇదివరకు ఎప్పుడన్నా జరిగిందా ఇట్లాగా? మనకు ఆ రోజు దిశ పెట్టారు, మహిళలు ఎక్కడికైనా భయం లేకుండా వెళ్ళొచ్చారు. వీళ్ళేదో శక్తి అన్నారు, అది అసలు ఎటుపోయిందో ఎవరికి కనిపించి ఎవరికి ఐడియా లేదు అసలుకి. అలాంటివి ఉంటే ఈరోజు ఇన్ని సంఘటనలు జరిగాయి కాదు కదా. అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే మహిళలంటే నాకు గౌరవం, నేను నా ఆడపడుచులను జాగ్రత్తగా చూస్తాను ఇన్ని చెప్పాడు. ఏ రోజన్నా కనిపించాడు? అసలు ఒక్క మాట మాట్లాడా? మహిళా హోంమంత్రి ఉంది, ఆమె ఏమైనా మాట్లాడిందా? వీళ్ళందరూ చర్యలు తీసుకునే పని అయితే ఇలాంటివన్నీ జరుగుతాయా? అంతా చేసేది కూడా అంతా వాళ్ళ పార్టీ వాళ్ళే కదా. ఎక్కడ చేసినా మా గవర్నమెంట్ ఉంది, మమ్మల్ని ఏం చేయరనే ఉద్దేశంతోనే కదా ఇలా చేస్తుంది. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో. ఇది ఎన్నో రోజులు సాగదు. ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకొని జనాన్ని భయం లేకుండా తిరగగలిగేటట్టుగా చేయాలని కోరుకుంటున్నాము. ఇదైతే చూస్తే జనాలు అయితే ఊరుకుంటారు కదా. ఇంకా ప్రతిసారి ఇలాగే జరుగుతూ ఉంటే ఎవరు ఊరుకుంటారు? మహిళలు కూడా బయటకు వచ్చి ఈ కూటమి. రైతులకు పగటిపూట 9 గంటలు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కొట్టుబాటి రవి తెలిపారు. కుడిచేరి గ్రామంలో కల్లూరు గ్రామం నందు 90 సెంట్ల విస్తీర్ణంలో 3.80 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న 33/11 kV విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి తదితరులు ఉన్నారు. అందుకని అది వేసుకుంటే అలానే ప్రతి పోలియో చుక్కలు వేసుకునే వల్ల లేదా పోలియో सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपाद పదండి. శుభముహూర్త భూత్వా ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం పురుషత్వమానే రూపాని చిత్యధీరః నామాని కృత్వా అభివదన్నిదాస్తే ఆదిత్యవర్ణం పురుషత్వమానే రూపాని చిత్యధీరః నామాని కృత్వా అభివదన్నిదాస్తే ధాతా ప్రస్థాజ్యం దాయమాన సార్ జోన్ సార్ జోన్ తమేవ మానవదయ భవతి నాన్య ప్రతా విద్యతే జనాయ గర్భే అంతః అజాయమానో వృధా విజాయతే తస్య ధీరాం పరిజానంతి యోనిం మరీచీనా పదమిచ్చతి వేదసః తమేవ మానవదయ భవతి నాన్య ప్రతా విద్యతే జనాయ గర్భే అంతః అజాయమానో
33/11 kV సబ్స్టేషన్ని శంకుస్థాపన చేయడం అయింది. తొందరలోనే 4 నెలలు 5 నెలల్లో దీన్ని వినియోగంలో తీసుకుని వస్తాము. ఎందుకంటే ఈ ప్రాంత అవసరాలని రోజు కరెంటుకి సంబంధించి వినియోగం పెరుగుతూ ఉంది. దానికి తగ్గట్టే డెవలప్మెంట్ కూడా చేయాలి. అందుకని సబ్స్టేషన్స్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా వాళ్ళు ఇక్కడ సబ్స్టేషన్ పెట్టాం. ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటిదాకా 12 సబ్స్టేషన్స్ ఇచ్చాం. లోడ్ ఆధారంగా అంటే లోడ్ ఎక్కడ ఉంటే అక్కడ ఆలస్యం చేయకుండా సబ్స్టేషన్స్ ఇస్తాము. అగ్రికల్చర్ కనెక్షన్స్ అయితే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట 45,000 అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాం. మళ్ళీ ఒక 25,000 అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాం. రైతులు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా ఇస్తూ ఉన్నాము. దాంతోపాటు పిఎం సూర్య గారు మన ఇళ్ల మీద మనమే కరెంటు ఉత్పత్తి చేసుకొని ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అదొక సిస్టమ్ తయారు చేసాము. ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 10,000 కనెక్షన్స్ ద్వారా ఇళ్ల మీద కరెంటు సూర్య గారి ద్వారా పెట్టమని చెప్పాము. అది మన ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ బ్యాంకర్స్తో మాట్లాడి ఆ ప్రక్రియ చాలా వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా తొందరగా కంప్లీట్ చేస్తాం. దాంతోపాటు పిఎం కుసుమ్ అని చెప్పి మనం ఎక్కడ సబ్స్టేషన్ ఉంటే ఎక్కడ 11 kV ఫీడర్ ఉంటే అక్కడ మనం సోలార్ ప్లాంట్ కట్టి కరెంటు ఉత్పత్తి చేసి దాని ద్వారా సబ్స్టేషన్కి ఇస్తాం అనమాట. కరెంట్ లాసెస్ తగ్గించడం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. గత ప్రభుత్వం వీటన్నిటి కూడా విస్మరించి మొత్తం వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేయడం వల్లే ఇవాళ కరెంటు కష్టాలు వచ్చినాయి. అందుకే వాళ్ళు సరిగ్గా ప్రణాళిక లేకపోవడం వల్ల 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు వాళ్ళు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం 3 నెలలు ఎక్కడ కూడా కరెంట్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశంతో సబ్స్టేషన్స్ పెంచడం కానీ లేకపోతే సూర్య గారు లాంటి ప్రోగ్రామ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ని మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కొంత డబ్బులు మనం కూడా సహాయం చేయటం కానీ పిఎం కుసుమ్ లాంటి దాన్ని తీసుకొని రావడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఒంగోలు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద నెల్లూరు వారి సింహపురి బిర్యానీ బయట ప్రారంభించినట్టు నిర్వాహకులు పన్నీందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా వద్ద అన్ని రకాల వెజ్, నాన్ వెజ్ ఐటెంలు అందుబాటులో ఉంటాయని, ముఖ్యంగా 24/7 హలో ఎవరివన్, మై నేమ్ ఇస్ పన్నీందర్ రెడ్డి. సో ఇక్కడ ఉన్న రెస్టారెంట్ స్పెషల్ ఏంటంటే అథెంటిక్ నాన్ వెజిటేరియన్ ప్లస్ వెజిటేరియన్ రెండు కలిపి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇంకా క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలని మేము రెస్టారెంట్ స్టార్ట్ చేసాము. ఇది ఒక 6th రెస్టారెంట్. హైదరాబాద్లో ఒక 4 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఒంగోలు బస్ స్టాండ్లో ఇంకొకటి ఉంది. సో ఇది 6th వన్. ఇక్కడ ఇది నాన్ వెజ్ రెస్టారెంట్ ఫస్ట్. సో ఇక్కడ స్పెషల్ ఆల్ టైప్స్ ఆఫ్ నాన్ వెజిటేరియన్స్ స్టార్టర్స్ అండ్ అవర్ స్పెషల్ ఇస్ షార్మా అండ్ గ్రిల్ చికెన్. ఒక హైదరాబాదీ బిర్యానీ ఇంకా హైదరాబాదీ కుజిన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఒక క్వాలిటీ ఫుడ్ ఇద్దామని మాది ఒక ఎయిమ్. సో సీసీ కెమెరా ఇన్స్టాలేషన్, సర్వీసింగ్ మరియు సెక్యూరిటీ అలారం నుండి ఉచిత శిక్షణను రూట్ సెట్ నుండి ఇవ్వనున్నట్టు డైరెక్టర్ పి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుండి ఆగస్టు 5వ తేదీ వరకు 13 రోజుల పాటు శిక్షణ ఉన్నట్టు ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలను రూట్ సెట్ నుండి ఇవ్వాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పి శ్రీనివాసరెడ్డి. మన ఒంగోలు రూట్ సెట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాము. మన ఒంగోలు రూట్ సెట్ భాగ్యనగర్ 4th లైన్ 11th క్లాస్లో ఉంది. మా ఇన్స్టిట్యూట్లో మన ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందిన నిరుద్యోగ యువతకి 64 కోర్సుల్లో ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. దాంట్లో భాగంగానే ఈ నెల 24 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు సీసీటీవీ మరియు సెక్యూరిటీ అలారం సర్వీసింగ్ ఇన్స్టలేషన్లో 14 రోజుల పాటు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి. ఈ ట్రైనింగ్ పూర్తిగా ఉచితము. ట్రైనింగ్ టైంలో వాళ్ళకి భోజన సౌకర్యం కానీ వసతి సౌకర్యం అన్నీ ఫ్రీగా నిలబడతాయి. సో ఈ సీసీటీవీ మరియు సెక్యూరిటీ అలారం ఇన్స్టలేషన్ సర్వీసింగ్లో మీ పేరు నమోదు చేసుకోదలుచుకున్నారు. ఈ కింది నెంబర్ కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోవాలి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9573363141. థ్యాంక్ యూ.
గ్రానైట్ మాఫియా, లిక్కర్ మాఫియాకు కొమ్ము కాస్తున్న చెమకుర్తి సి సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా పర్యావరణ విముక్తి కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్కు అర్జీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ విముక్తి కమిటీ నాయకులు కాండ్రగడ్డ రఘుపతి, డాక్టర్ పమిడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఎవరు నడిపి ఇట్లా అతనే వెళ్ళిపోతున్నాడు. షేర్ చేసుకుంటాను. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వ సిబ్బంది ప్రైవేటు వాళ్ళకి, ఈ లిక్కర్ మాఫియాలకి, గ్రానైట్ మాఫియాకి కొమ్ముగాయటం అనేది చాలా దుర్మార్గం. దానిలో భాగంగా మన ఆరల్పురంలోని సుమారు 70 ఎకరాల భూమిని ఈ మాఫియా అంటే గ్రానైట్ మాఫియా వీళ్ళు పెద్దవాళ్ళ పేరు చెప్పుకుంటూ అనేక రకాల అక్రమాలకు పోతున్నప్పటికీ దీనిపైన డాక్టర్ పమిడి వెంకటేశ్వర్లు గారు కేంద్ర పర్యావరణానికి అలాగే మైనింగ్ వారికి ఫిర్యాదు చేయగా వారు వచ్చి ఇదంతా భూమి ఆక్రమణకు గురైందని చెప్పి రిపోర్ట్ ఇస్తున్నారు. దాని మీద అధికారులు ఆయన ఎన్నోసార్లు విన్నవించుకున్నప్పటికీ కూడా తేలినప్పటికీ కూడా దాని మీద చర్యలు తీసుకోలేదు. వెంటనే దీని మీద ప్రభుత్వ అధికారులు దర్యాప్తు జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ పోలీసు సిఐ అయినటువంటి సుబ్బారావు, చేకూర్తి సిఐ సహకరించాల్సిన అధికారి, ప్రజలకు సహకరించిన అధికారి ఈ కబ్జాదారులకు సహకరించడం అనేది చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఈ లిక్కర్ సిండికేట్లో కూడా ఈ సిఐ ప్రత్యేకించి ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ వారిని బెదిరించడం, అనేక రకాల ఫిర్యాదులు ఆయన మీద వచ్చినప్పటికీ కూడా పై అధికారులు ఆయన మీద చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా శోచనీయం. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న సిఐ సుబ్బారావు పైన అలాగే మిగతా అధికారుల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఇంకెవరన్నా గుత్తి మండలం కోనేరుపల్లి గ్రామం. మాకు ఆరలపురం గ్రామంలో కూడా పొలాలు ఉన్నాయి. మా పొలాలను ఆక్రమించిందే కాక పక్కనున్న వాగుపురం భూములు సుమారు 70 ఎకరములు సలువాది వెంకట నాగరాజ, సిద్ధ సూర్యప్రకాశరావు, సిద్ధ నాగేశ్వరరావు, సిద్ధ రాఘవరావు, నూనె సుబ్రహ్మణ్యం, అర్బియా గ్రానైట్స్ వీళ్ళందరూ ఆక్రమించుకొని డంపింగులు పోసి మా పొలాల్లో నీరు పోకుండా వాగులను ఆక్రమించేసి మేము మైనింగ్ అధికారులకి సమాచార చట్టపత్రం పెట్టుకుంటే అక్కడ ఎవరికి అనుమతులు ఇవ్వలేదని సమాచార పత్రం నిరభ్రంగా ఇచ్చున్నారు. ఇచ్చినా కూడా మేము వెళ్ళి మే నెల తారీఖు 22వ తారీఖు మేము సాయంత్రం 5 గంటలకు వెళ్ళి ఫోటోలు అవి తీసుకుంటా ఉంటే సర్వాజంగన్నారు అనుచరు ఎర్రగొండ చంద్రశేఖరు, మేనేజర్ వెంకటేశ్వరరావు మరియు ఇద్దరు లారీ డ్రైవర్లతో వచ్చి మీకు దిక్కున్న చోటు చెప్పుకోండి, మాకు పై అధికారులందరూ సపోర్ట్ ఉంది, మాకు సిఐ సపోర్ట్ ఉంది, మీరు అడ్డొస్తే లారీని తొక్కిస్తాము అని చెప్పి మమ్మల్ని బెదిరించారు. మేము వచ్చేసాం. వచ్చి కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాం. పిల్లి పాలు తాగినట్టుగా, పిల్లి పాలు ఎవరు చూడలేదన్నట్టుగా అందరికీ తెలుసు అక్కడ ఆక్రమించిన సంగతి అందరూ తెలుసు కూడా. ముఖ్యంగా చేకూర్తి సిఐ, నాకు బాలకృష్ణ పిఏ, ఫిజియోథెరపిస్ట్ సురేంద్ర అండుంది, నాకు రాజకీయ నాయకులు అండుంది, నన్ను ఎవరు ఏం పీక్కోలేరు, నీవు చేతేం చేసుకో అని చెప్పి నన్ను మా ఇంటికి వచ్చి మా కుటుంబంలో వాళ్ళు నా మీద హత్యా ప్రయత్నం చేస్తే నేను వాళ్ళని వేరే చోట కొట్టినట్టు పక్కనే ఎఫ్ఐఆర్ సాక్ష్యాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి రికార్డెడ్ ఎవిడెన్స్, ప్రతి ఒక్కటి మీకు ఎక్కడ కావాలన్నా మేము ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీని మీద హైకోర్టు వరకు పోతాము, ఎన్హెచ్ఆర్సీ పోతాము, ఎంత దూరాన్ని పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ గతంలో కలెక్టర్ గారికి ఇచ్చుంటాం. కలెక్టర్ గారికి ఇచ్చినా కూడా మమ్మల్ని ఎంక్వైరీ చేయకుండా నేను తిరుపతి వెళ్ళారని చెప్పేసి ఇంకా అర్జీదారులు ముగ్గురు ఉన్నారు. రఘు సుబ్బారావు, సునీల్ కుమార్ ఉన్న వాళ్ళని దశరథకుండా టైం అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ఎంక్వైరీ చేస్తామని చెప్పి వెనక్కి పంపించారు. సో ఈ అక్రమాల మొత్తాన్ని అరికట్టాల్సిందిగా చర్యలు తీసుకోవాల్సిందిగా పై అధికారులని కోరుతున్నాం. ప్రకాశం జిల్లా ఆర్యవేశ సంఘం జిల్లా అధ్యక్ష పదవి పట్ల సందిగ్ధ నేపథ్యంలో ఆగస్టు నెల నుండి బొగ్గవరపు సుబ్బారావు పదవిలో నియమించడం జరుగుతుందని, ప్రస్తుతం ఉన్న హనుమంతరావు జూలై చివరి వరకు ఉంటారని ఆర్యవేశ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లపోలు వెంకటేశ్వర తెలిపారు. స్థానిక ఆర్యవేశ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిద్ధా పాండురంగారావు, గునిపూడి భాస్కర్, పెనుగొండ సీను తదితరులు బాగున్నారు.
సభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ గారు కూడా కలవటం జరిగింది. ఆయన గారు టీజీ వెంకటేష్ గారు ఇద్దరు కలిసి చెప్పిన ప్రకారమే ఈరోజు ప్రెస్లో మీకు ఈ విషయాన్ని తెలియజేయటం జరిగింది. ఈ రోజున వారిని ముందుగా అభినందిస్తున్నా. వారిని ముందుగా అభినందిస్తున్నా. అందరికీ నమస్కారం. నా పేరు పల్లపోతు వెంకటేశ్వరరావు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీని. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా మాజీ అధ్యక్షులకి, మాజీ ప్రధాన కార్యదర్శులకి, మాజీ కోశాధికారులకి, మా ఆర్యవైశ్య సంఘం సభ్యులందరికీ, అలాగే మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈ రోజున ఈ యొక్క పత్రికా సమావేశాన్ని జరపడానికి ముఖ్య కారణం గత సంవత్సరం ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు జరగటం జరిగింది. ఆ రోజున ఐదుగురు నామినేషన్ వేయటం జరిగింది. వారిలో ముగ్గురిని విత్డ్రా చేయించటం, చివరిలో ఇద్దరు వ్యక్తులు మిగిలారు. వాళ్ళలో కోట హనుమంతరావు అనే ఒకతను, బొగ్గవరపు సుబ్బారావు అనే ఒకతను, వాళ్ళిద్దరూ మేము ఉండాలని పోటీ పడినందువలన పెద్ద మనుషుల సమక్షంలో ఒక సంవత్సరం అంటే దీనికి 2 సంవత్సరాల పీరియడ్, ఒక సంవత్సరం ఒకళ్ళు, రెండవ సంవత్సరం ఒకళ్ళని అధిష్టానం అందరం తేల్చి ఆ రోజున పెద్ద మనుషులందరం కలిసి మొదటి సంవత్సరం కోట హనుమంతరావు గారికి, రెండవ సంవత్సరం బొగ్గవరపు సుబ్బారావు గారికి ఇవ్వాలని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. ఇది పెద్ద మనుషుల సమక్షంలో పోయిన సంవత్సరం 9/6/24వ సంవత్సరంలో ఈ యొక్క ఒడంబడిక జరగటం జరిగింది. అయితే ఈ సంవత్సరం 6వ నెలలో రెండో వ్యక్తి అయినటువంటి బొగ్గవరపు సుబ్బారావు గారికి అధ్యక్షుడిగా ఇవ్వాల్సిన టైం వచ్చింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కోట హనుమంతరావు గారు వారి అభ్యర్థన మేరకు ఇక్కడ కొన్ని పనులు ఆగిపోయి ఉన్నాయి, మీరు సడన్గా దించితే బాగుండదు, నాకు కొంచెం టైం ఇవ్వమని అడగటాన వారికి మళ్ళీ ఆగస్టు 10వ తారీఖు దాకా మేము గడువు ఇవ్వటం జరిగింది. ఆ గడువు ఇచ్చిన తర్వాత కూడా మరలా మా పెద్దలు గౌరవనీయులు టీజీ వెంకటేష్ గారు మాకు ఏ సమస్య వచ్చినా ఆయన ద్వారానే పరిష్కరించుకుంటాం, ఈ జిల్లాకు వచ్చేలేకి సిద్ధారాఘరావు ద్వారా పరిష్కరించుకుంటాం. అలాగే మరలా మేము ఇచ్చిన టైం కాకుండా మళ్ళీ టీజీ వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళి ఆగస్టు చివరి దాకా నాకు టైం కావాలని మరి వాళ్ళు అభ్యర్థన మేరకు టీజీ వెంకటేష్ గారు మమ్మల్ని పిలిపించి, బాబు ఆగస్టు 20 చివరి వరకు ఉంటారంట అతను, దయవుంచి వాళ్ళకి ఆ టైం ఇవ్వండి, సెప్టెంబర్ 1 నుంచి కొత్తగా మీరు ఎవరైతే అనుకున్నారో బొగ్గవరపు సుబ్బారావుని సెప్టెంబర్ 1 నుంచి ఆయన్ని అధ్యక్షుడిని చేయండి అని మాకు టీజీ వెంకటేశ్వర గారు చెప్పడం జరిగింది. మా పెద్ద ఆయన ఏదైతే చెప్పాడో అది వీళ్ళందరూ తొందరపడుతున్న దృష్ట్యా టైం అయిపోతుంది, ఇప్పటికే వాస్తవంగా సంవత్సరం 3 నెలలు అయిపోయింది, కొత్త అతనికి 6 నెలలు కూడా టైం లేదు. అయినా సరే మమ్మల్ని రోజు ఇట్లానే దూరం చేస్తున్నారు, మాకు ఇప్పటికి కూడా మీరు ప్రెస్ మీట్ చెప్పి మాకు విషయం తెలియజేయండి అని వీళ్ళు కోరిన పిమ్మట మా పెద్ద ఆయన టీజీ వెంకటేష్ గారి వారు చెప్పిన దానికి మేమందరం కట్టుబడి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అధ్యక్షులుగా బొగ్గవరపు సుబ్బారావు గారిని
ఈరోజు నిర్ణయించడం అయింది. అయితే ఆగస్టు చివరి వరకు ప్రజెంట్ ఉన్న అధ్యక్షుడు ఆయన కార్యకలాపాలు నిర్విఘ్నంగా జరుపుకోవచ్చు. ఆయనకు ఏ కార్యక్రమానికి దయ ఉంచి మీరు ఆటంకం చేయవద్దని మీడియా ముఖంగా మీ అందరికీ చెప్తున్నాను. ఆగస్టు 31వ తారీఖు వరకు కోట హనుమంతరావు గారే అధ్యక్షులు. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి బొగ్గవరపు సుబ్బారావు గారు అధ్యక్షులు. ఎందుకు నేనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వచ్చిందంటే, నేను గతంలో ఈ ఎన్నికల అధికారిగా ఈ జిల్లాకి ఉండి ఈ ఎన్నిక జరిపిన వాడిని కాబట్టి ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళెవరు కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి ఈ జిల్లాలో, ఆ ఇబ్బందులు జరగకూడదని పత్రికాముఖంగా ఇవాళ చెప్పాలనే ఉద్దేశంతో మీ అందరినీ పిలిచి చెప్పడం జరుగుతుంది. దయవుంచి ఇంకొకసారి చెప్తున్నాను, గతంలో ఏదైతే అనుకున్నామో అది కాకుండా మా పెద్ద అయిన టీజీ వెంకటేష్ గారి చెప్పిన దానికి కట్టుబడి ఆగస్టు 31వ తారీఖు దాకా కోట హనుమంతరావు యథావిధిగా ఆయన పనులు ఆయన ఈ వైశాభవన్లో కానివ్వండి, జిల్లా సంఘంలో కానీ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి బొగ్గవరపు సుబ్బారావు గారిని అధ్యక్షుల్ని చేస్తూ మాకిచ్చిన పెద్ద ఆయన యొక్క సలహా మేరకు ఈరోజు మీ పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. సభకు నమస్కారం. ప్రకాశం జిల్లా ఆర్యవేశ సంఘం ఎలక్షన్ 2024-26 మన ఎలక్షన్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్ జరగడం జరిగింది. అందులో భాగంగా మరి పోటీదారులు నిలబడటం జరిగింది. అందులో 2 వ్యక్తులను తీసుకొని మన ఆర్యవేశ నాయకులు పెద్దలు శ్రీ సిద్ధా రాఘారావు గారు, అదేవిధంగా టీజీ వెంకటేష్ గారు, మహాసభ అధ్యక్షుడు సిన్ని రామసత్యనారాయణ గారు, అదేవిధంగా మరి పల్లపోతి వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్ జరగడం జరిగింది. ఆ ఎలక్షన్లో భాగంగానే ఈ మొదటి సంవత్సరం హనుమంతరావు గారు, రెండవ సంవత్సరం బొగ్గవరపు సుబ్బారావు గారు ఎన్నుకోవడం జరిగింది. యాక్చువల్గా అయితే కోట హనుమంతరావు గారు 6 నెలలకు దిగిపోవాలి. సరే, కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఒక నెల 2 నెలలు పోస్ట్పోన్ చేసి రెండో విడతగా మన కొత్త అధ్యక్షుడిగా బొగ్గవరపు సుబ్బారావు గారిని ఈరోజు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ అధ్యక్షుడు కొనసాగుతూ మాజీ అధ్యక్షుడికి కూడా కోట హనుమంతరావు గారు ఈ 2 నెలలు పని చేసుకునేదానికి అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ 2 నెలల్లో కూడా ఆయన ఏం చేయవలసిన కార్యక్రమం చేయదలుచుకున్నాడో అవన్నీ చేసి మరి కొత్త అధ్యక్షుడిగా అప్పచెప్పి ఆ బాధ్యతల్లోని బొగ్గవరపు సుబ్బారావు గారిని మరి అందరినీ కలుపుకొని ఐకమత్యంగా ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. మీరు తప్పనిసరిగా పాటుపడాలని, మరి శక్తియుక్తులు మీరు వినియోగించాలని, మరి మరో పెద్ద సదస్సులో మీరు సాధించిన విజయాలు 10 పంచుకోవాలి అని ఆశిస్తూ మరొకసారి సుబ్బారావు గారిని మారుతి మైక్ అంటూ తీసుకో. సార్ కొంచెం ముందు రండి. కొంచెం వెనక్కి జరగండి. జై
వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి. చాలు చూడండి స్లోగన్స్ ఇవ్వండి. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు. 2024 సంవత్సరంలో ఆర్యవేశంలో ఎలక్షన్ జరగగా మమ్మల్ని ఇద్దరికి పోటీ పడడం జరిగింది. దానిలో ఫస్ట్గా కోట హనుమంతరావు గారికి, రెండోసారి నాకు ఇవ్వడం జరిగింది. నేను పెద్ద ఆయన టీసీ గారు వెంకటేశ్వర గారిని కలవగా ఆయన ఒక నెల టైం మనం ఇచ్చారు. ఎలక్షన్ జరగడం ఒక నెల టైం ఇచ్చారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొనసాగమని చెప్పారు టీసీ గారు. అదేవిధంగా టీసీ గారికి, మా పెద్ద ఆయన సీతారాఘవరావు గారికి, శ్రీరామ సత్యనారాయణ గారికి, మా ఒంగోలు పల్లపోతి వెంకటేశ్వర గారికి, మినుకొండ శ్రీను గారికి, జలగిరి కృష్ణారావు గారికి, మిగతా మా దర్శి నా కోసం తిరిగిన ఆర్యవేశ సోదరి సోదరులకు ఈ పదవి రావడానికి కారణమైన అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అదేవిధంగా పెద్దలు ఏది చెప్తే అది పూచా తప్పకుండా ఖచ్చితంగా ఆర్యవ సంఘానికి సేవ చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నా, తెలియజేసాం. యువ సమస్య నమస్కారం.